సినిమా యాక్టరు అలా మేకప్ చేసుకోడు, అంత మేకప్ చేసుకొని స్టేజ్ మీదకి ఎక్కుతారు. వాక్యము ఏమీ ఉండదు, వాక్యం ఏమీ ఉండదు. ఎందుకంటే పడదోయబడిన సాతాను సముఖము వాళ్ళకి కనులకు మభ్యపరిచి మందమతి కలుగుజేసి మతి కూడా మందమైపోయింది. వీళ్ళు ఏది చెప్పినా బాగా చెప్పారంటారు. ఎందుకని? సాతాను సంబంధికులే, అంతా ఒకటే కదా. వేలుకు వేలు ఇస్తారు. యథార్థముగా ఉన్న మాట ఉన్నట్లుగా చెప్తే ఎన్నో ఫోన్లు వస్తాయి. సరే వస్తే వచ్చినలే అనేసి మెదలుకొని ఉంటారు. చూడండి ప్రియమైన వారలారా, మాయావేషము వేసుకొని నీతిమంతులమని ప్రార్థనాపరులమని ఘోరమైన అబద్ధాలు ఆడతారు. వీళ్ళు ఘోరమైన అబద్ధాలు, వాళ్ళు పాస్టర్లు ఘోరమైన అబద్ధాలు ఆడి అనేకులను మోసపరుస్తూ ఉంటారు. ఎంత ఘోరమైన పాపం ఆలోచించాలి. చూసుకుందాం, ఇంకొక వాక్యం చూసుకుందాం. ఫిలిప్పీలు పత్రిక 3వ అధ్యాయము 19-20. నాశనమే వారి అంతము, అదిగోండి ఇందాక చెప్పుకున్నాం కదా, తిండిపోతులు. కోడిగుడ్డన్నా వేయాలి ఈ పాస్టర్లకి, సాంబార్ బోధనరు. మేము పల్లికారులు యానాదుల మధ్యలోనికి వెళ్ళినప్పుడు పచ్చి పులుసుతో తిన్నాం. మేము పచ్చి పులుసు, వాళ్ళు స్టోర్ బియ్యం వండుకుంటే అదే స్టోర్ బియ్యం మాకు పెడితే మేము తిన్నాం. కామ అయ్యా, అప్పటికి ఉదయం లేదు భోజనం, మధ్యాహ్నం లేదు భోజనం, రాత్రికి ఒక వీధిలో వీధి సువార్త చేస్తున్నా నేను. ఆ వీధిలో వీధి సువార్త చేస్తుంటే ఆమెకి మనస్సు గద్దించింది, ఈ పాస్టర్ గారికి భోజనం పెట్టాలి అని. అయితే ఏమీ లేదు ఆమె దగ్గర. ఇప్పుడు దేవుని కృపను బట్టి ఆమెను దేవుడు దీవించాడు, బాగానే ఉంది. ఫోన్లో వారంలో ఒకసారైనా వాళ్ళ ఫ్యామిలీ అంతా మాట్లాడతారు, మంచి పొజిషన్లో ఉన్నారు. అప్పటికప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, పచ్చియే టమాటా అప్పటికప్పుడు నూరి స్టోర్ బియ్యం గంజి వంచి, ఆ వంచిన గంజిలో ఉప్పేసి ఇచ్చింది, తాగాను. ఆ తర్వాత అన్నం పెట్టింది, తిన్నాను. అంత కష్టపడి వచ్చామండి మేము. ఈ పాస్టర్ల భోజనాల దగ్గర చూడాలి, ఈ పాస్టర్లే అనకూడదు, అంత ఘోరంగా ఎగబడిపోతారు. వర్షాలో భోజనం దొరకదు కనుక వర్షాలో ఎగబడతారంటే సహజం. వీళ్ళకి కడుపే కైలాసం. స్వల్పమైన మళ్ళీ ఇదేమో అరగకపోయినా తింటాడు. ఈ పొట్టేమో ఎంత ఉంటుంది, గ్యాస్ ట్రబుల్. తగుమాత్రము ఆహారం తీసుకొని తగుమాత్రముగా నువ్వు జీవించాలి. ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే, బండి ఉండి ఇంత పెద్ద పొట్టుండి ఎక్కలేక స్టేజీ ఎక్కినోడినే గౌరవిస్తారు, పెద్ద పాస్టర్ అంటారు. తిండిపోతాను ఎవడికి తెలియదు. అది పరిస్థితి. అలాంటి విశ్వాసులు ఉన్నారు, జాగ్రత్త, ఆలోచించండి. ఇంకొక మాట చూసుకుందాం ప్రియమైన వారలారా. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వాక్యము. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనురక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. నువ్వు కనిపెట్టుకొని ఉంటున్నావా ప్రియమైన వారలారా? 70 ఏళ్ళు బ్రతుకుతాం, 80 ఏళ్ళు బ్రతుకుతాం, తర్వాత చనిపోతాం. మన రక్షణ ఎలా ఉంది? ఇచ్చిన రక్షణని మనం కాపాడుకున్నామా? మనం పొందుకున్న తలాంతుని మనం కాపాడుకున్నామా? మన మార్గము ఎలా ఉంటుంది? మనం నీతి మార్గములో జీవించామా? అయ్యో, మంచంలో పడిపోయి క్షీణించి నీవు ఉంటున్నావా? ఉంటున్న నీవు రక్షణ పొందిన కాడ నుంచి ఎలా ఉన్నావో పరిశీలించుకో. ఘోరమైన లోకములో ఉన్నప్పుడు కన్నా ఘోరమైన పాపాలు చేశాం. ఆలోచనలో పాపం, ఊహల్లో పాపం, ఉద్దేశాల్లో పాపం, తలంపుల్లో పాపం, నడకలో పాపం, పడకలో పాపం. ఊహల్లో పాపం, ఆలోచనలో పాపం, తలంపుల్లో పాపం, నడకలో పాపం, పడకలో పాపం. ఏమంటున్నాడు? మైలైనను, మచ్చైనను, డాగైనను, కలంకమైనను, ముడతైనను నీలో ఉన్న ఎడల నాకు యోగ్యుడవు కావు. ఎవరిలో ఉంటాయా అంటే క్రైస్తవుల్లోనే.
మైల, మచ్చ, డాగు, కళంకము, ముడత. ఎదుటివాడి మీద కళంకము మాటలు మాట్లాడతాం, అది కూడా నీకు శాపమే. ఎదుటివాడిని చూసి అసహించుకుంటాం, ఎదుటివాడికి కీడు చేయాలని ఒక తలంపుతో ఉంటాం. ఎవరికి ఇవి? ఎవరిలో నుంచి వస్తాయి? క్రైస్తవుల్లో నుంచేనండి, క్రైస్తవుల్లో నుంచే. ఎదుటివాడికి కీడు చేయాలనే స్వభావం నీకు వచ్చినప్పుడు నీవు ప్రభువా అని మోకరించితే ఆ సాతానుగాడు పక్కకి వెళ్ళిపోతాడు. ఏంటి ఆలోచన వచ్చింది? ఎందుకు వచ్చింది? దేనికి వచ్చింది? వాడికి నేను అవకాశం ఇచ్చానా? నేను శాపానికి గురవుతానా? నా బిడ్డల శాపానికి గురవుతారా? నా కుటుంబానికి ఏమైనా నష్టం కలుగుద్దా ఈ కీడు చేస్తే అని ఎందుకని ఆలోచించవు? దేనికని ఆలోచించవు? క్రైస్తవులం కదండే. చేసేసినాక చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఈ పుండ్లు మాంతియా? మనగా ముందే ఆకులు పట్టుకోవాలి. ముందే ఆకులు పట్టుకుంటే నీకు ఆశీర్వాదం. అదే మాట ఒకసారి చదువమ్మా. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనురక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. నువ్వు కనిపెట్టుకుంటున్నావా? ఏం కనిపెడుతున్నావు? భర్త బయటికి వెళ్ళాడు, డబ్బులు తెస్తాడా తేడని ఎదురు చూస్తూ కనిపెడుతున్నావు. బిడ్డ చదివాడు, బిడ్డకు ఉద్యోగం వచ్చిద్దా రాదా అని కనిపెడుతున్నావు. ఏమండి, ఇల్లు స్థలం ఉంది, ఇల్లు కట్టుకోవాలని కనిపెడుతున్నావు. అంతేనండి. దేవుని రాజ్యానికి నేను వారసుడినా కానా? నేను దేవుని సింహాసనము చూస్తానా చూడనా? నేను దేవునితో పాటు అక్కడ నిలబడి ఉంటానా? లేదు 12 మంది అపోస్తులు 12 సింహాసనాల మీద కూర్చున్నప్పుడు వారినైనా చూస్తానా? నా పౌరస్థితి ఎలా ఉంది? నా మార్గం ఎలా ఉంది? నా ధోరణి ఎలా ఉంది అని ఏ రోజైనను నిన్ను నువ్వు ప్రశ్న వేసుకున్నావా? నీ హృదయాన్ని నువ్వు పరిశీలించుకున్నావా? పండక్క చీరని 30 సార్లు తిరగేసి 30 సార్లు దాన్ని పరిశీలించి కట్టుకుంటావు. ఏమండి? అలాగే ప్రియమైన వారులారా, మంచి టైలర్కి ఇచ్చి షర్టుని చక్కగా కుట్టించుకొని ప్యాంటుని చక్కగా కుట్టించుకొని 30 సార్లు దేవులాడి ఆ ప్యాంటు వేసుకుంటున్నావు. మరి నీ హృదయమని నీవు పరిశీలించుకుంటున్నావా? కొత్త సంవత్సరం వచ్చేసిందండి. మరి కొత్త సంవత్సరంలో కొత్త వాగ్దానాన్ని పొందుకున్నావా? ఈ రోజుకి కూడా గాస్పల్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ గిరిపురం వారికి వాగ్దానము ఇదివరకు మేమేం చేసి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు, కానీ నేను నెలకు ఛానల్ అవుతుంది. పేరాపురం వస్తేనే వాక్యం చదివితే ఆ వాక్యం అంతా ఆ సంవత్సరం అంతా ఆశీర్వాదకరంగా ఉంటుంది. వాక్యాలు పెడతారు పుల్పిట్ దగ్గర, ఓ డబ్బాలు వేసి ప్రార్థన చేసి తీసుకుంటాం. ఆ వాక్యం ఈ సంవత్సరం అంతా ఆశీర్వాదకరంగా ఉంది అంటాం. మంచిదే. లేదు, ఆ వాక్యం వచ్చింది, ఆ వాక్యానుసారంగా జీవిస్తున్నావా? పాస్టర్ గారు వాక్యాలు రాసి ఆ వాక్యం తీసుకొని వచ్చి ఆ డబ్బాలో పెట్టినప్పుడు ఆ డబ్బాలో ఉన్న వాక్యం ప్రార్థనాపూర్వకంగా తీసుకుంటున్నావు. మంచిదే. ఆ వాక్యం వచ్చింది, ఆ వాక్యానికి తగినట్లుగా నువ్వు జీవిస్తున్నావా? ఈ సంవత్సర వాగ్దానం అండి అంటున్నావు. ఆ వాగ్దానానికి తగ్గట్టుగా నువ్వు నడుచుకుంటున్నావా? పరిశీలించుకో, జ్ఞాపకం చేసుకో, గమనించు. నీ హృదయాన్ని నువ్వే పరిశీలించుకో, నీ హృదయాన్ని నువ్వే దేవులాడుకో. అందుకని ఒక ఉపమానం చెప్పాడు కదా ప్రభువైన యేసుక్రీస్తు. మన ఇంటిలో 1 కాసు లేదు 1 రూపాయి పడిపోయిన ఎడల దీపము బుడ్డి తీసుకొని మనము ఇల్లంతా దేవులాడుతాము కదా, అది దొరికే వరకు. అలాగే ప్రియమైన వారులారా, మనము ఈ రోజున ఏదైనా పొరపాటు చేశావేమో, లేదు ఈ నెలలో చేశావేమో, లేదు ఈ సంవత్సరంలో చేసిన పొరపాటుని ఒప్పుకొని అది జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకొని నీవు బల్లలో పాలు పంపులు పొందుతున్నావా? బల్ల తీసుకుంటున్నావు కదా, వెళ్ళి గబగబ వెళ్ళి గబగబ వెళ్ళిపోయి బల్ల తీసుకుంటున్నావుగా. లోకు అయిపోయింది ప్రభురాత్రి భోజనం అంటే, హేళన అయిపోయింది ప్రభురాత్రి భోజనం అంటే.
ఇంటిలో భార్య భర్తలు ఇద్దరు దూషించుకొని మాట్లాడుకొని వెళ్ళి బల్ల తీసుకుంటున్నారు. బిడ్డలు సరిగ్గా మార్గం లేదు, బల్ల తీసుకుంటున్నారు. నీకు పశ్చాత్తాపం లేదు, బల్ల తీసుకుంటున్నావు. చేసిన అనిన మాటని మళ్ళీ దేవుని సన్నిధిలో నేను ఈ మాటని తోలనాడి మాట్లాడాను, ఈ పాపం చేశానని ఒప్పుకోలేకపోతున్నావు, బల్ల తీసుకుంటున్నావు. దేవుని రాజ్యానికి వారసుడు అవ్వాలంటే యథార్థమైన హృదయంతో. మాకు జసంతరావు గారు ఏం చెప్పేవాడంటే, బల్ల తీసుకున్నట్లుగా ఆ ద్రాక్షారసము నోటిలో పోసుకున్నట్లుగా దర్శనం వస్తేనే తీసుకో, లేకపోతే తీసుకోవద్దు. ఆ దర్శనం వస్తేనే శనివారం కటిక ఉపవాసం ఉండి మంచినీళ్ళే తాగి శనివారం 5 గంటల కాడ నుంచి ఆదివారం 3 వరకు కటిక ఉపవాసం ఉండి తీసుకోవాలి బల్ల. ఈ రోజుకి ఓసన్న మినిస్ట్రీ, ఏసన్న గారి గ్రూపు అంతా కూడా అంతే. బాప్టిజం తీసుకున్న ప్రతివాడు శనివారం 10 గంటలకు ఆరాధనలో కూర్చుంటే మళ్ళీ ఆదివారం 3 వరకు పచ్చి నీళ్ళు కూడా తీసుకోరు. పరిశుధాత్మ పొందుకున్నావంటే వాళ్ళు పొందుకుంటారండి, కఠినంగా ఉంటారు. నీకేమో పరిశుధాత్మ మాట్లాడటం తెలియదు, వినటం తెలియదు, కనపడటం తెలియదు, మాట్లాడటం తెలియదు, వినటం తెలియదు, ఎగరటం తెలియదు, ఏం తెలియదు. పరిశుధాత్మ ఉందని ఎగతాళి చేస్తావు. మళ్ళీ పరిశుధాత్మ లేకపోతే దేవుడు లేడండి, పరిశుధాత్మే దేవుడు. పరిశుధాత్మే దేవుడండి. ఆ పరిశుధాత్మ రుచి తెలియదు, ఆ భావం తెలియదు. బల కార్యక్రమంకి వచ్చిపోయి గబగబ వెళ్ళిపోయి తీసుకుంటున్నారు. అది మర్యాద కాదు, అది కూడా లెక్కొద్ది, జాగ్రత్త. అది కూడా గొప్ప లెక్క ఉంది, గమనించుకో. అత్త మీద కోప్పడి, మామ మీద కోప్పడి, భర్త మీద కోప్పడి, బిడ్డల మీద కోప్పడి, లేదా భార్యాభర్తలు మాటలు అనుకొని ఇరుగు పొరుగు వారితో మాట తేడా వచ్చి గబా వెళ్ళిపోయి భక్తి పరుల్లాగా బల్ల తీసుకొని, లేదా గొప్ప వీరుల్లాగా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి బల్ల తీసుకుంటే అది ఒట్టి ద్రాక్షారసము, ఒట్టి రొట్టె బొక్కే. అది ఆశీర్వాదం కాదు, అది ప్రభు రాత్రి భోజనం కాదు, ప్రభు శరీరము కాదు. నోరు తెరిస్తే అబద్ధం, నోరు మూస్తే అబద్ధం, అసూయ, కుతంత్రపు ఆలోచనలు, కుళ్ళు స్వభావం, ఎప్పుడు ఎదటివాడి కీడు చేయాలని స్వభావం కలిగిన నీవు క్రైస్తవుడివి, మళ్ళీ బల్లలో పాలు పంపులు పొందుతావు. నీ క్రియల ఫలమును బట్టి నీకు కీడైనను, మేలైనను, ఆశీర్వాదమైనను, ఫలమైనను వస్తుంది. జాగ్రత్త. దయచేసి బల్లలో పాలు పంపులు పొందే ప్రతి తండ్రియు, ప్రతి తల్లియు తన్ను తాను 1-2 సార్లు పరిశీలించుకొని నీ వస్త్రాన్ని, నీ తెల్లని వస్త్రానికి ఎక్కడైనా డాగ్ అయినను మచ్చ అయినను ఉంటే ఎలాగ సబ్బేసి ఉతికి దానిని శుభ్రపరచుకొని, నువ్వు ఎంత తెల్లగా ఉతుక్కున్న నీ వస్త్రాలను నువ్వు ఎంత పట్టి చూసుకొని తొడుక్కుంటావో అట్లాగే నీ హృదయం అనే వస్త్రాన్ని శుభ్రపరచుకొని నీవు బల్లలోనికి పాలు పంపులు పొందాలి. ముందు హృదయ శుద్ధి గలవారు ధన్యులు. నీ హృదయాన్ని శుద్ధి చేసుకో, నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. నీ హృదయం శుద్ధి లేకుండా నీవు బల్లలో పాలు పంపులు పొందవద్దు. నీవు దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి నీవు వారసుడివి కావాలి. ఒకసారి పరిశీలించుకో, గమనించుకో. భక్సింగ్ గారు రాసిన పుస్తకం చదివాను. ఆయన శనివారం ఉదయం నుంచేనంట ఆదివారం 3-4 గంటల వరకు మంచినీళ్ళు తీసుకునేవాడు కదంట. సాధు సుందర్ సింగ్ వాళ్ళు పాస్టర్లు అంటే కాదు,
విశ్వాసులు కూడా అలాగ ఉన్నవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. నీ హృదయాన్ని నువ్వు పరిశీలించుకుంటే నీవు కూడా ఆ లెక్కలో నీవు కూడా చేరబడతావు. కిందకు చదువుకుందామమ్మా, చూద్దాం. ఒక్కసారి ఈ మాటను చదువుకొని మళ్ళీ కింద మాటకి వెళదాం. ఫిలిప్పు 3:20. మన పౌరస్థితి అదిగోండి. పరలోకము చేరాలంటే ముందు నీ హృదయాన్ని పరిశీలించుకొని నీ మనస్సాక్షిని పరిశీలించుకొని బల్లలో పాలు పంపులు పొందాలి. అది నా మాట. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనురక్షకుని నిమిత్తము అదిగోండి కనిపెట్టుకున్నవాడు అంత పవిత్రతగా ఉంటాడు. మా పనులు మాయే, మేము లోకంలోనే ఉంటాము, మాకు లోకమే, మట్టిలో నుంచి వచ్చాము కనుక మట్టి మీదే మా ఆశలు కోరికలు, ఈ మట్టిలోనే మేము ఉంటున్నాము గనుక, మట్టిలో నుంచి వచ్చిన ఆహారం తింటున్నాము గనుక ఈ మట్టిల మీదే మాకు ఆశలు కోరికలు తలంపులు, మాకు పరిశుద్ధాత్మ ఎక్కడికి వెళ్ళిందా, ఎక్కడికి వచ్చిందా, ఎటు వచ్చిందా, ఎటు పోయిందా మాకు అనవసరం, పరలోక రాజ్యం ఉందా లేదా మాకు తెలియదు, మాకు అనవసరం, మేము మట్టిలో నుంచి వచ్చాము, మట్టిలో నుంచి వచ్చిన ఆహారం తింటున్నాము, మేము మట్టి మీదే జీవిస్తున్నాము కనుక మట్టిలోకి వెళ్తామో లేదో తెలియదు, కానీ పరలోక రాజ్యం ఉందో లేదో మాకు తెలియదు అంటే మేము చెప్పలేము. నిజమైన క్రైస్తవుడికి పరలోక రాజ్య వార్తలు తెలుస్తాయి. పరలోకం ఉందని దాని కొరకు ఎదురు చూసి ఈ భూమి మీద నీతి, నిజాయితీ, పరిశుద్ధత, పవిత్రత సంపాదించుకుంటాడు, జీవిస్తాడు. జ్ఞాపకం చేసుకోండి. కింద చదువుకుందాం. హెబ్రీ పత్రిక 6:8, 6వ అధ్యాయము 8వ వాక్యము. అయితే అబ్బా వెళ్ళే మార్గంలో ఈ మార్గాన్ని విడమర్చుకుందాం. చూడండి. అయితే ముళ్ళ తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందినదగును, తుదకది. అదిగో చూడండి, ముళ్ళ తుప్పలు అసూయ, ఎదటి వాడికి కీడు చేసే స్వభావం, ముళ్ళకు సాదృశ్యము, ఎదటి వాడికి కీడు చేసే స్వభావము. ఒక్కొక్కటి ధ్యానించుకుందాం. ఇప్పుడు ఒక్కొక్కటి ధ్యానించుకుందాం. ముళ్ళు గుచ్చుకుంటాయి, ఎదటి వాడికి కీడు చేసే స్వభావం ముళ్ళుకు సాదృశ్యము. గచ్చ పొద, ఇది ఏమైందయ్యా అంటే ఈ లోకాన్ని స్వతంత్రించుకోవాలని పాపాన్ని ఎక్కువగా కూడా చేస్తుంది. ఈ ద్రాక్ష చెట్టు మీద అల్లుకుపోయి ఈ ద్రాక్ష చెట్టుని ఎదగనివ్వదు. నీవు గచ్చ పొదలో ఉంటున్నావా, ముళ్ళ తుప్పల మీద ఉన్నావా? లేదు. అలాంటి స్వభావం నీకుందా? నీ హృదయాన్ని పరిశీలించుకో. చదువమ్మా, కిందకి ఇంకొక మాట చదువు, ఇంకొక లైన్ ఉంది, అదే మాట. అయితే ముళ్ళ తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అదుగోండి. ఏం పెరిగితే? అసూయ, కుట్ర, కుతంత్రం, మోసం, దగ, లంచం, తండ్రిని మోసం చేయటం, తల్లిని మోసం చేయటం, భర్తను మోసం చేయటం, ఏమండి ఇరుగు పొరుగు వారి మీద అసూయ ఉంటే ఏమాత్రం కూడా నీవు శాపానికి పాలవుతావు, కానీ రాజ్యానికి వారసుడవు కాదు. శాపం అనగా నరకం. ఏ రాజ్యానికి వారసుడివి? పరలోక రాజ్యానికి వారసుడివా, నరకానికి వారసుడివా? క్రైస్తవులుగా ఎందుకంటున్నారంటే ఇదే మాట పద్దాక వాళ్ళ క్రైస్తవుల్లోనే ఉన్నాయి కనుక అంటున్నారు. అది పరిస్థితి. చూద్దాం, ఇంకొక మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వాక్యము. పిరికివాడును, అవిశ్వాసును, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ
అగ్ని గంధకములో మండుటు గుండములో పాలు పొందుతురు. బైబిల్ పట్టుకొని అబద్ధం ఆడతారు. బైబిల్ పట్టుకొని అబద్ధం ఆడతారు. బైబిల్ పట్టుకొని ఘోరాతి ఘోరమైన అబద్ధాలు ఆడతారు. పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధాత్మతో రాయబడిన గ్రంథము, పరిశుద్ధాత్మతో నింపబడిన గ్రంథమును పట్టుకొని ఘోరమైన అబద్ధాలు ఆడతారు. ఘోరమైన అబద్ధాలు. అబద్ధికుడు వెళ్ళడంట పరలోక రాజ్యం. డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ గొడవలు పెట్టుకొని మళ్ళీ 10 మందిని వెనకాల వేసుకొని వచ్చినోడు పరలోక రాజ్యానికి వారసుడు కాడు. భక్తిపరుడు అనుకుంటున్నావు, జాగ్రత్త. బైబిల్ పట్టుకొని అబద్ధపు ప్రమాణం చేస్తే శాపానికి గురైపోతావు. క్రైస్తవుడు కాదు నువ్వు. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, తండ్రి ద్రాక్షకాయలు తింటే పిల్లలు నోర్లు పులిసినవి, తండ్రి పాపం చేస్తే పిల్లలకి శాపం. నీలో ఉన్న క్రియలు తీసేసుకోయా. పంపించిన వాక్యాన్ని డిలీట్ చేయటం కాదు, తెలుసుకో. ఆ ఒక్క మాటే చదువుకుందాం. పిరికి వారును అవిశ్వాసులను, చాలండి, కిందకి వెళ్దాం తర్వాత. అవిశ్వాసులు, విశ్వాసులు అని చెప్పుకుంటూ అవిశ్వాసము పనులు చేస్తారు. విగ్రహారాధన చేస్తారు. అనగా ప్రతిసారి 2-3 సార్లు చెప్పినట్లున్నారు, ఇప్పుడు కూడా చెప్తారు. జ్యోతిష్కొని చూపించుకుంటారు, ఇంట్లో పంచాంగం చూపించుకుంటారు, దిష్టులు తీస్తూ ఉంటారు. క్రైస్తవులే. మా అమ్మాయికి దిష్టి తగిలింది, మా అబ్బాయికి దిష్టి తగిలింది, దిష్టి తీస్తూ ఉంటారు. అదేవాడంటే నరుడు చూపుకి నలరాయి బద్దలైపోయింది. ఆమె నీకేం తెలుసు? నరుడు చూపు కంట నలరాయి బద్దలైందంటే నలరాయి బద్దలయ్యి అంతా చండాలమైన చూపు కలిగిన మనిషిని దేవుడైన యెహోవా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సృష్టించాడు. అంతేనండి. ఇప్పుడు కింద లైన్ చదువుకుందాం. నరహత్య చేసిన వాడు ఖచ్చితంగా శాపం పొందుతాడు. నరహత్య చేయకుండా నిందల అవమానాలు పడేవాడికి ధన్యుడు. చెయ్యని వాడిని చేశాడు అని అనేక మంది చెప్పుకుంటే వారు శాపానికి గురవుతారు. ఏమంటున్నాడు? నీ కళ్ళతో చూడాలి, నీ చెవులతో వినాలి, నీ నోటితో నువ్వు మాట్లాడాలి. అలాగే నీ కళ్ళతో చూసిందే నువ్వు సాక్ష్యం చెప్పాలి. అబద్ధపు సాక్ష్యం చెప్పిన ఎడల శాపానికి పాపానికి గురైపోతావని చెప్తున్నాడు ప్రభుని యేసుక్రీస్తు. జ్ఞాపకం చేసుకో. వ్యభిచారులు, ఇందాక చెప్పాను కదా, భర్తను మోసం చేసేవాళ్ళు, తండ్రిని మోసం చేసేవాళ్ళు, తల్లిని మోసం చేసేవాళ్ళు, వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కారు. సంఘముల మటుకు 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది కనుక, కొద్దిగా 4 ఎకరాల పొలం ఉంది కనుక, 4 ఇల్లులు ఉన్నాయి కనుక నిన్ను పైకి చేరుతారు. సంఘంలో వ్యభిచారి పనికిరాడు దేవుని రాజ్యానికి. ముందు పోతుంటే వెనక ఎంతోమంది అంటారు, అది తెలుసుకో. కింద చదువుకుందాం. మాంత్రికుల దగ్గరికి సావాసం చేసేవాడు కూడా దెబ్బతింటాడు. మాంత్రికుల దగ్గరికి వెళ్ళి చాతబడి కార్యాలు చేస్తారు. క్రైస్తవులే మళ్ళీ వీళ్ళు. జాగ్రత్త. ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా అపోస్తుడైన యోహాను గారు తను దర్శనము ద్వారా కళ్ళకు కట్టినట్లుగా, కళ్ళు తెరిచినప్పుడు దర్శనం చూశాడు. కళ్ళు మూసుకొని కాదండి, నిద్రపోత దర్శనం కనింది కాదు. ఆయన చక్కగా మేల్కొని పద్మసా దీపంలో ఎర్రటి ఎండలో కాలుతున్న ఇసుకలో కూర్చొని చక్కగా మన టీవీ సీరియల్ చూసినట్లుగా చక్కగా చూసి రాసిన గ్రంథం ఇది, ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథము ప్రియ విశ్వాసులారా, మీకు మనస్సు ఉంటే ఈ 22 అధ్యాయాలు మోకరించి ప్రార్థన చేసి ప్రార్థనా పూర్వకంగా చదవండి. మీ హృదయాలు మీకే సాక్ష్యం ఇస్తాయి, సమాధానం చెబుతాయి.
ఈ 22 అధ్యాయాలు ప్రార్థనాపూర్వకంగా మోకరించి ప్రార్థనాపూర్వకంగా మీరు చదివిన ఎడల ఈ 22 అధ్యాయాలు మీ మనస్సుని, మీ హృదయాన్ని, మీ ఆలోచనలో మీకు కొత్త బాట నేర్పించి మిమ్మల్ని పరిశుద్ధులను, పవిత్రులను, నీతిమంతులను, నిజాయితీమంతులుగా చేసే గ్రంథము 66 పుస్తకాల్లో ఈ ప్రకటన గ్రంథం అనే పుస్తకము మీ హృదయాలను కదిలింపజేసి మిమ్మల్ని పవిత్రులుగా పరిశుద్ధులుగా చేసిద్దని నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, మీ ఆత్మతో, మీ సత్యంతో, మీ జీవితంతో నింపి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. సాతానికి నాశనం చేయండి, శేఖర శక్తి, అంధకార శక్తులు బంధించండి. ఇంటున్న ప్రతి తండ్రి హృదయాన్ని పరిశీలింపచేయండి, ప్రతి తల్లి హృదయాన్ని పరిశీలింపచేయండి, ప్రతి చెల్లి హృదయాన్ని పరిశీలింపచేయండి. లంచగొండులను మార్చండి, తండ్రిని మోసం చేసే వాళ్ళని మార్చండి, తల్లిని మోసం చేసే వాళ్ళని మార్చండి, భర్తని మోసం చేసే వాళ్ళని మార్చండి. అయా, జ్ఞాపకం చేసుకోండి, అబద్ధికులను మార్చండి. చేతబడి క్రియలు చేపించే వారిని ప్రభువైన యేసు క్రీస్తు నామములో వారిని మీ చేతులకు అప్పచెబుతున్నాను. వారిని మార్చండి. వారికి నిజముగా ఈ వాక్యం వింటున్న ప్రతి తల్లి మనసు కలిగితే, తండ్రి మనసు కలిగితే ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు మోకాళ్ళ మీద చదివే భాగ్యమును కలుగజేసి మహిమ, ఘనత, ప్రభావాలను పొందుకోమని వారిని హృదయాలను మరొక్కసారి పరిశీలించుకొని దేవుని రాజ్యానికి వారసులను చేయమని, దేవుని సింహాసనాన్ని చూసే భాగ్యముని ఇవ్వని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996.